హలో డార్లింగ్స్, మరి దేవర నుంచి సెకండ్ సాంగ్ కూడా అయితే వచ్చేసింది. మరి ఈ సాంగ్ కాపీ సాంగ్ అని చెప్పేసి చాలా మంది విపరీతంగా ఫైర్ అవుతున్నారు. ఇంకొంతమంది ఈ సాంగ్ లో ఉన్న కొన్ని లిరిక్స్ బాగా నచ్చి అదే లూప్ మోడ్ లో అయితే వింటున్నారు. మరి మీ అందరికి తెలియని విషయం ఏంటంటే అసలు ఈ దేవర సాంగ్ 24 hours లో ఎన్ని మిలియన్ వ్యూస్ తెచ్చుకుందో తెలుసా? మీకు తెలియని విషయం ఇంకోటి చెప్తాను వినండి. మురారి ప్రీసేల్ కలెక్షన్స్ అయితే అదరగొడుతున్నాయి. మరి ఇప్పటికి ఎంత వచ్చాయో తెలుసా? మరి ఇవన్నీ మీకు తెలియకపోతే ఏం బాధపడకండి, ఎందుకంటే మీకు చెప్పడానికే కదా నేనున్నాను. మరి దానికన్నా ముందు మీరు చేయాల్సిన పని అయితే ఏం లేదు, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా ఫాస్ట్ గా ఆ బెల్ నోటిఫికేషన్ అయితే తప్పకుండా ఆల్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మీరు చేసే ఒక్కో లైక్ ఒక్కో సబ్స్క్రైబర్స్ మాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎంతో మోటివేషన్ అయితే ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం 11K కి చాలా దగ్గరలోనే అయితే ఉన్నాం. ఫాస్ట్ గా 11K అయితే కంప్లీట్ అయితే చేసేసుకుందాం. మరి మురారి బుకింగ్ కలెక్షన్స్ చూసుకుంటే రికార్డ్ స్థాయిలో ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ప్రజెంట్ ఏ మూవీ కూడా సరిగ్గా థియేటర్ లో అయితే లేదు, కల్కి తప్ప. అండ్ ఇలాంటి టైంలో మళ్ళీ మురారి రిలీజ్ కావడం నెక్స్ట్ లెవెల్ ఛాన్స్. నిజంగా చెప్పాలంటే కలెక్షన్స్ పరంగా దేని పరంగా చూసుకున్నా. అండ్ ఎలాగో SSMB 29 రిలీజ్ కావాలంటే చాలా ఇయర్స్ పడుతుంది. అండ్ ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా ఈ మూవీలో ఉండే సాంగ్స్ అంటే చాలా ఇష్టం. నిజంగా ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క డైమండ్ అని చెప్పేసి చెప్పాలి. అండ్ ఆ మ్యారేజ్ సాంగ్, అదే ఆ పెళ్లి సాంగ్ అయితే ఇప్పటికీ కొత్తగా ఎవరు పెళ్లి చేసుకున్నా ఈ సాంగ్ అయితే కంపల్సరీ. థియేటర్ లో రిలీజ్ అయ్యాక ఎంతలా గోల చేస్తారు ఈ సాంగ్ కి చూడాలి. థియేటర్ లోనే ఎవరైనా పెళ్లి చేసుకున్నా ఆశ్చర్యపోవనక్కర్లేదు నిజంగా చెప్పాలంటే. అండ్ ఈ మూవీ జస్ట్ బుకింగ్ కలెక్షన్స్ చూసుకుంటేనే ఇప్పటికైతే 50 lakhs అయితే ఎప్పుడో కంప్లీట్ చేసేసాయి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజుకి చూసుకుంటే 2 crores టచ్ అయింది. అంటే 2 కోట్ల మార్కును టచ్ అయింది ఆల్రెడీ ఈ మూవీ. అదే రిలీజ్ లో ఇప్పటికే రిలీజ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ చేసిన మూవీ ఏదైనా ఉందా అంటే అది మన మహేష్ బాబు గారిదే బిజినెస్ మ్యాన్ మూవీ ఉంది 5.27 crores తో. అండ్ ఇప్పుడు డెఫినెట్ గా దాన్ని అయితే బ్రేక్ చేసి మురారి ఆల్ టైమ్ రిలీజ్ మూవీ కలెక్షన్స్ అయితే పెడుతుంది. ఖచ్చితంగా అయితే చూసుకోండి. మరి చూద్దాం ముందు మురారి రిలీజ్ కలెక్షన్స్ ఎంతవరకు వెళ్తాయని చెప్పేసి. మరి మీరు ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. మీలో మురారి రిలీజ్ కి ఎంతమంది వెళ్తున్నారో అది కూడా చెప్పడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది మన NTR గారిది దేవర మూవీ సెకండ్ సాంగ్ గురించి. మరి ఇది అన్ని లాంగ్వేజ్ లో ఈ సాంగ్ మాత్రం 33 million అయితే సొంతం చేసుకోవడం అయితే జరిగింది 24 hours లో. అండ్ ఈ సాంగ్ మన తెలుగులో రికార్డ్ ని మిస్ చేసిందని చెప్పేసి చెప్పుకోవాలి. అది ఏంటంటే 24 hours లో మన తెలుగులో హైయెస్ట్ మిలియన్ వ్యూస్ తెచ్చుకున్న సాంగ్ ఏదైనా ఉందంటే అదే మన తమనన్న, అదే మన టెడ్డి మామ కొట్టిన దమ్మసాల సాంగ్ అయితే 17 million ప్లస్ తోటి అయితే నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. అండ్ మన దేవర సెకండ్ సాంగ్ అయితే 15 million ప్లస్ తో అయితే సెకండ్ ప్లేస్ లో అయితే ఉంది. మరి నేను డెఫినెట్ గా దేవర సెకండ్ సాంగ్ అయితే గుంటూరు కారం రికార్డ్ ని అయితే లేపేస్తుందని చెప్పేసి అనుకున్నాను. మరి లేపలేకపోయింది నిజంగా చెప్పాలంటే. మరి అన్ని లాంగ్వేజెస్ లో అయితే సాంగ్ కి రెస్పాన్స్ అయితే అదిరిపోయింది. అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఫియర్ సాంగ్ రికార్డ్ ని అయితే సింపుల్ గా అయితే లేపేసింది. కావాలంటే NTR గారి ఇన్స్టాగ్రామ్ అయితే చెక్ చేసుకోండి. మరి ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా చూసుకుంటే సాంగ్ కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. మరి ఆల్ టైమ్ రికార్డ్ ఉన్న గుంటూరు కారం సాంగ్స్ ని మళ్ళీ లేపాలంటే మన తమనన్న మ్యూజిక్ రావాలో, లేదంటే ఏ సాంగ్ అయితే దాన్ని అయితే బ్రేక్ చేస్తుందని చెప్పేసి నేనైతే వెయిట్ చేస్తున్నాను. మరి మీరు నెక్స్ట్ ఏ సాంగ్స్ అయితే బ్రేక్ చేస్తాయని చెప్పేసి అనుకుంటున్నారో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ కొత్త మన ఛానల్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆల్లో పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మనం అయితే మళ్ళీ కలుద్దాం. మరి బాయ్ డార్లింగ్స్ అందరికీ అయితే.